వెల్కమ్ టు మై ఛానల్ సత్యరిషి హోమ్ కిచెన్. అందరూ బాగున్నారు కదండి, నేను కూడా ఈరోజు వీడియో వచ్చండి. మనం చల్లగా వేసవికాలంలో ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది, చల్లగా జ్యూసులు పానీయాలు తాగాలనిపిస్తుంది. కానీ మనం తినేటప్పుడు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలండి. అయితే ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి మనం ఇంట్లోనే వీలైనంత మట్టుకు ఇంట్లోనే తయారు చేసుకొని మనం తీసుకోవడం ఎంతో ఉత్తమమైందండి. అయితే ఈరోజు నేను పుచ్చకాయతోటి జ్యూస్ తయారు చేస్తున్నానండి. అలాగే పుచ్చకాయ కూడా మనం ఎలా తినొచ్చు, ఎలా తాగొచ్చు అనేది ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంట్లోని మీరు సొంతంగా తయారు చేసి ఇవ్వండి. అది చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారండి. అయితే పుచ్చకాయని తీసుకున్నాను. పుచ్చకాయ అనేది 2 భాగాలుగా మధ్యలో కట్ చేసుకోవాలండి. చేసి దాన్ని గరిటెతో తీయడం వల్ల ఐస్ క్రీమ్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది చూడండి, మనకి గరిటెతో పెడతాడు, అలాగా మనకి చూడండి ఐస్ క్రీమ్లా వస్తుంది. అది పిల్లలకి ఇవ్వడంతో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మిగిలిన పుచ్చకాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా వచ్చిందంతా ఒక పక్కన పెడుతున్నానండి. దీన్నంతా కూడా మొత్తంగా తీసేసి మిక్సీ జార్లో వేసి జ్యూస్లా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు జ్యూస్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి, చూడండి. ఎందుకంటే బయట ఇలానంత వరకు బయట డ్రింకులు కానీ జ్యూసులు కానీ అలాగే ఏ ఫుడ్ అయినా సరే బయటది చాలా వరకు అవాయిడ్ చేయాలండి. మనం వీలైనంత వరకు మన ఇంట్లో తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కువ అనారోగ్యాలు పాలవ్వండి. అయితే ఒకవేళ తప్పదు, ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళామంటే తినాలి. తిన్నాక మాత్రం అది బయటికి పంపించేయాలండి, బాడీలో అయితే ఉంచకూడదు. ఇంకా చూడండి జ్యూస్ చేసుకుందాము. ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా వచ్చిందంతా మిక్సీ జార్లో వేసాను. అలాగే 2 స్పూన్లు బెల్లం పాకం వేసానండి. బెల్లం చాలా మంచిది, పంచదార అనేది చాలా వరకు వాడకండి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసానండి. ఒక 6 ఐస్ ముక్కలు వేసాను. ఇగో మిక్సీ పట్టేసుకుంటున్నాను. బెల్లాన్ని బాగా మరగబెట్టండి, పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత పాకంలో చేసుకొని వడకెట్టి అప్పుడు మనం చల్లారాక దేంట్లో అన్నా యూజ్ చేసుకుంటే మంచిదండి. ఇదిగోండి జ్యూస్ అయిపోయింది. కూల్గా పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇంట్లోనే. ఇది చూడండి, అదే డప్పులో వేసుకోనండి, స్ట్రా వేసుకొని తీసుకోవడం వల్ల మనం కొబ్బరి బొండంలో స్ట్రా వేసిస్తే ఎలా తీసుకుంటాం చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ. అలాగే పుచ్చకాయ జ్యూస్ని కూడా ఆ పుచ్చకాయ డప్పులోనే తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తాగుతారండి పిల్లలు. వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహం వస్తుందండి. అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు. పుచ్చకాయని అలాగే ముక్కలాగా కట్ చేసుకొని తినొచ్చండి. అలాగే తీసుకొని ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. అలాగే జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. ఎలా అన్నా పుచ్చకాయని ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. తిన్నంతసేపు కూల్గా ఉంటుంది. పుచ్చకాయ అనేది వేడేనండి, కానీ తింటుంటే చల్లగా ఉంటుంది. వేసవికాలం చల్లగా ఉండే పదార్థాలకు ఇష్టపడతాం కాబట్టి దీన్ని కూడా తీసుకోవచ్చు, తప్పులేదండి. ఇదిగో మా మనవడికి ఇచ్చాను చూడండి, తయారు చేసి సూపర్గా ఉందని చెప్తున్నాడు చూడండి. మీ పిల్లలు కూడా అంత ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారండి. ఇంతేనండి, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. పక్కనున్నే గంట సింబల్ ఆన్ చేయండి, అలాగే ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఉంటానండి.